ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. 45 న్యూమరాలజీ. నవంబర్ నెలలో జన్మించిన వారి స్వభావం. 1. నవంబర్ నెలలో జన్మించిన వారికి గురువు కుజుల ప్రభావం అధికంగా ఉంటుంది. 2. సంతానం విషయంలో వీరు అదృష్టవంతులు. 3. అదృష్టకారకుడు గురుగ్రహ వీరికి అండగా ఉంటారు. ఓం గం గణపతే నమః. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం, వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి. నవంబర్ నెలలో జన్మించిన వారి యొక్క గుణగణములు, క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళ హాబీలు, తర్వాత వాళ్ళ లక్షణాలు అన్నీ కూడా మనం ఈ రోజునే క్లుప్తంగా తెలుసుకుందాము. నవంబరు నెలలో పుట్టిన వారి మీద గురుడు కుజుడు ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే గురుమంగళ యోగని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు చెప్పే ఫలితములన్నీ కూడా గురుడు కుజుడు జాతకంలో బాగుంటే చక్కగా ఉంటాయి. ఏమాత్రం వీక్గా ఉన్న కుజుడు గురుడును జాతకంలో ప్రభావం తగ్గుముఖం పడుద్ది. ఈ యొక్క నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు చాలా ధైర్యవంతులు అవుతారు. వీళ్ళకి ఎటువంటి భయమో ఉండదు. ప్రతి పని కూడా నెరవేర్చి ఉంటారు. చంటి పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ధైర్యస్తులు ఉంటారు. సాహస కార్యాలు చేయటంలో వీళ్ళే సాటి. వీళ్ళకి కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంటుంది. వీళ్ళకి చాలా కష్టపడి పనిచేస్తారు. వీళ్ళకి కానీ పని అప్పచెప్పినట్టయితే అది 1000% కూడా కరెక్ట్గా ఉంటుంది. అందులో ఏమీ ఇబ్బంది ఏం లేదు. కష్టే ఫలి సుఖే ఫలి అనే భావన వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు కష్టపడతారు, సుఖాన్ని కూడా పొందుతారు. ఈ యొక్క నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు వీళ్ళకి ఆత్మవిశ్వాసం అనేది బాగుంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ ఆత్మవిశ్వాసంతో ఏ పని చేయగలరు, చేస్తాం అని సంకల్పించుకుంటారు, ఆ పని చేయగలరు. నిజంగా వాళ్ళు చేయలేని పని కూడా వాళ్ళ ఆత్మవిశ్వాసంతో చేసిన సందర్భాలు చాలా చాలా ఉన్నాయి. వీళ్ళకి సానుకూల దృక్పథం ఉంటుంది. ప్రతిదీ కూడా పాజిటివ్గానే ఆలోచన చేస్తారు. ఏమాత్రం కూడా నెగిటివ్నెస్ వీళ్ళ మనసులోకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీళ్ళు రానివ్వరు. ఒక చెడ్డ జరిగినప్పటికైనా సరే ఆ చెడ్డలో కూడా మంచిగా ఆలోచన చేస్తారు. సానుకూలంగానే ఉంటారు. కానీ సానుకూలం ప్లస్ అనుకూలం, అనుకూలంతో కూడిన వాళ్ళు వీలవుతారు. కాబట్టి వీళ్ళకి అన్నీ కూడా పాజిటివ్ వైబ్రేషన్సే ఉంటాయని నేను చెప్తున్నాను. వీరు ప్రేమించిన వారికి నమ్మకైన వారు. వీళ్ళు అంటే ఏంటి, ఇక్కడ ప్రేమించిన వారికి నమ్మకైన వారు. ఈ యొక్క నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళని ఎవరైనా ప్రేమించారనుకోండి, వాళ్ళ ప్రేమని వీళ్ళు నిలబెట్టుకోవడానికి చాలా శతవిధాల కృషి చేస్తుంటారు. వీళ్ళు మటుకు ఎవరిని కూడా మోసం చేయరు, బ్లఫ్ కబులు చెప్పరు, తర్వాత ఎవరిని కూడా ఫూల్స్ చేయరు. వీళ్ళకి ఉన్న మాటే చెప్తారు. ఎంతవరకు ప్రేమించాం అంతవరకు ప్రేమించాలని చెప్తారు, కానీ ఇంకా ఎక్కువ చెప్పరు. కళ్ళబొల్లి కబుర్లు చెప్పే మనస్తత్వము వీళ్ళకి కాదు. ప్రేమించిన వాళ్ళకి చాలా నమ్మకాన్ని కలగజేస్తారు, నమ్మకంగా ఉంటారనమాట. వీళ్ళకి ఏ పనైనా సరే విజయవంతంగా నెరవేరుస్తారు. ఒక చదువు నిమిత్తం ఉంది, అతన్నే ఐఏఎస్ కలెక్టర్ చదవాలని టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి, కలెక్టర్ చదివేంత వరకు కూడా ఏ అబ్బాయి నిద్ర పట్టద్దు. అదేవిధంగా ఈ యొక్క పరీక్షలో పాస్ అవ్వాలి అని అనుకున్నాడు అనుకోండి, తప్పనిసరిగా పాస్ అవుతాడు. కారణం ఏంటంటే వీళ్ళకి విజయం అన్నది వీళ్ళకి పుట్టుకతో వచ్చిన జన్మ హక్కు. వీళ్ళకి గురుగ్రహ ప్రభావం జీవితంలో వివిధ స్టేజ్ల్లోనూ కూడా రకరకాలుగా ఎదుగుతూ ఉంటారు. వీళ్ళు గురుగ్రహ ప్రభావం అన్నట్టయితే మటుకు పూర్తిగా అదృష్టవంతులని చెప్పాలి. గురుగ్రహ అనుకూలంగా ఉన్నట్టయితే వాళ్ళకి తలవెంత తలంపగా భాగ్యము అదృష్టం కలిసి వస్తుంది. అదే గురుగ్రహ అనుకూలంగా లేకపోతే భాగ్యము ఉండదు. తర్వాత వీళ్ళకి ప్రేమకి పాత్రలు అవ్వరు. వీళ్ళకి అదృష్టాన్ని కూడా తలుపు తట్టదు. వీళ్ళు పూర్తిగా గురుగ్రహ ప్రభావంతో ఉండి జీవితంలో అనేక రకాల మార్పులు వీళ్ళకి వస్తాయి. అదంతా కూడా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూనే ఉంటారు.
వీళ్ళకి డబ్బు విషయంలో అదృష్టవంతులు. ఈ యొక్క గురుగ్రహ ఇచ్చేది కూడా ధనాన్ని కూడా ఇస్తుంది. ఈ ధన విషయంలో కూడా వీళ్ళు అదృష్టవంతులు. పిల్లల విషయంలో కూడా వీళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే గురుగ్రహ పిల్లల్ని ఇస్తుంది కాబట్టి పిల్లల విషయంలో కూడా అదృష్టవంతులు. గురుగ్రహ భాగ్యాన్ని ఇస్తుంది. భాగ్యం విషయంలో అదృష్టవంతులు. గురుగ్రహ అదృష్టాన్ని ఇస్తుంది. వీళ్ళు అందులో కూడా అదృష్టవంతులనే చెప్పాలి. తర్వాత వీళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు. అనేక రకాల ఆలోచనలు వీళ్ళ బుర్రలోకి మెదులుతూ ఉంటాయి. ఆ ఆలోచనలతోటి ఎప్పుడు కూడా సక్సెస్ రేట్ బాగుంటుంది. గురుడు పరిశోధనలకు నిలయమైన వాడు. గురుగ్రహ వీళ్ళకి అనుకూలంగా ఉన్నట్టయితే మటుకు వీళ్ళకి రీసెర్చ్ మెంటాలిటీ ఉంటుంది. పరిశోధనాత్మక దృష్టితోటి వీళ్ళు ప్రతిదీ కూడా సక్సెస్ రేట్ బాగుంటుందని నేను చెప్తున్నాను. వీళ్ళకి స్పెషాలిటీ ఉంటుంది. అంటే ఒక సబ్జెక్ట్లో స్పెషాలిటీ ఉంటుంది, లేదా చదువులో స్పెషాలిటీ ఉంటుంది, లేదా ఒక ఆర్ట్లో స్పెషాలిటీ ఉంటుంది, లేదా అన్నట్టయితే ఒక ప్లేలెట్ ఒక నాటకాలు రాయటంలో స్పెషాలిటీ ఉంటుంది. వీళ్ళకి బ్రాండ్ ఇమేజ్ వీళ్ళు క్రియేట్ చేసుకుంటారు. అంటే గురుగ్రహ అనుగ్రహం వీళ్ళకి బాగా ఉంటుంది. వీళ్ళు సాయిబాబా పూజను కానీ, దక్షిణామూర్తి వారి పూజను కానీ, దత్తాత్రేయుల వారి పూజను కానీ, హయగ్రీవుల వారి పూజను కానీ చేస్తే ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. వీళ్ళు ముఖ్యంగా నిజాయితీగా ఉంటారు. వీళ్ళ నిజాయితీ వీళ్ళని కాపాడుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా మనం కూడా ఒకటి గ్రహించాలి. నిజాయితీగా ఉన్నట్టయితే ఇవాళ కష్టాలు వచ్చినా రేపొద్దున మనకి సుఖాలు మనకి వెన్నంటి వస్తాయన్నమాట. వీరి చుట్టూ కూడా తెలివైన స్నేహితులు ఉంటారు, ఉంచుకుంటారు. ఎప్పుడు కూడా గురుగ్రహ అనుగ్రహం ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ మంచి వాళ్ళు ఉంటారు. మంచి రిచ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు వస్తారు. క్లవరర్స్ ఉంటారనమాట. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఎక్కువ ధనం ఉన్న వాళ్ళు ఉంటారు. ఎక్కువగా మంచి గుణం, మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి మంచి సంబంధం ఉన్నవాళ్ళు వీళ్ళకి ఫ్రెండ్స్గా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా వీళ్ళకి ఎక్కువ తెలివితేటలు కూడా ఉంటాయి. తెలివితేటలు అన్నట్టయితే వీళ్ళకి బై బర్తే కూడా వీళ్ళు నవంబర్లో పుట్టిన వాళ్ళందరికీ కూడా తెలివితేటలు ఉంటాయి. నాకు తెలుసుండగా ఒక ఆయన పీరియడ్ బాగలేదు, కానీ ఏదో రకంగా సక్సెస్ అయిపోతున్నాడు. ఆయనకి పీరియడ్ బాగోక పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. వచ్చినప్పటికైనా దాన్ని ఆయన దాన్ని సానుకూలంగా మార్చుకోండి అందరితో పరిచయాలు ఏర్పాటు చేసుకోండి. వాళ్ళ ద్వారా వీళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళి ఆ విధంగా కాలక్షేపం గడిపారు. వీళ్ళకి గురుగ్రహ అనుగ్రహం ఉన్నప్పుడు ఆయన ఒక మెడికల్ కంపెనీని పెట్టాక తర్వాత వీళ్ళకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఆయనకి ఫ్రెండ్ సర్కిల్ చాలా బాగా ఉంది. ఆ సర్కిల్ని వీళ్ళు మెయింటైన్ చేస్తూ దేవాలయాలకి, పిలిగ్రిమ్స్కి అన్నిటికీ కూడా తిరిగారు, అన్నీ చేశారు. అంటే గురుగ్రహ అనుగ్రహం వీరికి పూర్తిగా ఉంటుందని నేను చెప్తున్నాను అన్నమాట. ముఖ్యంగా వీళ్ళకి దైవభక్తి కూడా ఎక్కువ ఉంటుంది. ఈ దైవభక్తి వలన వీళ్ళు ఏ పనైనా కూడా సక్సెస్ చేస్తారు. గురుగ్రహ అనుగ్రహం ఉన్న వాళ్ళకి దైవభక్తి చాలా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనతోటి వీళ్ళు కాలక్షేపం చేస్తూ ఉంటారు. వీళ్ళకి మంచి వక్తలండి, గుడ్ ఆరేటర్స్, మంచి ఆరేటర్స్ అన్నమాట. ఇటువంటి ఆరేటర్స్ మనం ఎక్కడో చూడడం. ఈ యొక్క ఎవరైనా సరే వక్త జీవితంలో తీసుకున్నట్టయితే ఆ వక్త వెనకాల ఒక గురుగ్రహం ఉంటుంది. గురుగ్రహ అనుగ్రహం ఉంటే కానీ వక్త ఆరేటర్ అవ్వలేరు. గురుగ్రహ అనుగ్రహం లేకపోతే మట్టుకు అతను ఎంత సబ్జెక్ట్ ఉన్నవాడైనా సరే మాటలాడలేడు, స్టేజ్ ఫియర్ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి స్టేజ్ ఫియర్ అన్నది ఉండదు. వీళ్ళకి మంచి వక్త, మంచి వాక్చాతుర్యం కూడా వీళ్ళకి ఉంటుంది. వీళ్ళకి గ్రంథకర్తలు అవుతారు. గురుగ్రహ అనుగ్రహం ఉండటం వల్ల వీళ్ళకి గ్రంథకర్తలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా గ్రంథాలు రాస్తారు. రాసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళకి శాంతి చిత్తులు. ఈ యొక్క గురుగ్రహం వలన అనేక రకాల మనకి ఇచ్చే మంచిలో శాంతి చిత్తం అన్నది కూడా ఒక మంచిదనే మనకి ఉంటుంది అని చెప్పాలి. వీళ్ళకి పరోపకార బుద్ధి కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎరటి వాళ్ళని బాగు చేయాలి, ఎరటి వాళ్ళకి ఉపకారం చేయాలనే బుద్ధితోటి వీళ్ళు ఉంటారని నేను చెప్తున్నాను. వీళ్ళలో ఇటువంటి వాళ్ళలో ఈ యొక్క పుట్టిన వాళ్ళు ఎవరు అన్నట్టయితే ఈ నవంబర్లో జన్మించిన వాళ్ళలో కొంతమంది పేర్లు నేను ఇస్తున్నాను. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నవంబర్లో పుట్టారు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు పుట్టారు నవంబర్లో. విరాట్ కోహ్లీ పుట్టారు, ఐశ్వర్యరాయ్ పుట్టారు, సానియా మిర్జా పుట్టారు,
తర్వాత కమల్ హాసన్ పుట్టారు. వీళ్ళందరికీ కూడా గురుగ్రహ అనుగ్రహం ఉంది. వీళ్ళ చుట్టూ కూడా ఒక ఆరా అనేది ఏర్పాటు అవుతుంది. ఆ ఆరా వలన వీళ్ళకి ఆకర్షణ శక్తి పెరుగుతుంది. పెరిగి అందరిని కూడా ఆకర్షింపబడతారు. ఆ యొక్క గురుగ్రహ అనుగ్రహం ఉందన్నమాట. అయితే వీళ్ళకి హెల్త్ పరంగా మనం చూసుకున్నట్టయితే కిడ్నీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు, హార్ట్ అటాక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు, జెనెటికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. నెక్స్ట్ వీళ్ళకి కార్డియాలజీ అంటే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎలర్జీ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు, తర్వాత డయాబెటీస్ రావచ్చు, హైపర్ టెన్షన్ రావచ్చు, లేదంటే హైపోథైరాయిడ్ రావచ్చు. ఇన్ని రకాలుగా ఈ సమస్యలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికైనా సరే నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి గురుగ్రహ అనుగ్రహం పూర్తిగా ఉంది నేను చెప్తున్నాను. అందుకు వీళ్ళు గురుగ్రహ అనుగ్రహం ఏమాత్రం లేకపోతే వీళ్ళ మటుకు ఏంటంటే దక్షిణామూర్తిని కానీ, హయగ్రీవుల వారిని కానీ, సాయిబాబా వారిని కానీ, దత్తాత్రేయుల వారిని కానీ పూజ చేయండి. వాళ్ళ యొక్క మంత్రాన్ని ఉపాసన చేయండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. శుభం భూయాత్. ఇంకొక వీడియోతోటి మరల మీ ముందుకు నేను వస్తాను. అంతవరకు కూడా మీ అందరికీ కూడా మంచి కలగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. శుభం భూయాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.